హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే, మా పక్కన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే జరిగిందండి. మేము భోజనానికి అయితే వెళ్ళలేదని చెప్పి వాళ్ళు మాకు క్యారియర్ అయితే పంపించారు. అందులో ఫిష్ కర్రీ ఉంది. ఫిష్ కర్రీ అయితే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి వేడి చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనకి ఫంక్షన్లో కుదరని కూరలు అయితే ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకోకుండా, మన ఇంట్లో అయినా సరేనండి, వేస్ట్గా పడేయకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని, మళ్ళీ మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కొంచెం వేసుకొని ఈ కర్రీ అందులో వేసుకొని బాగా వేడి చేసుకుంటే, అందులో స్పైసెస్ ఏమన్నా పట్టేలా ఉంటే మళ్ళీ మనం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏది కూడా వేస్ట్ చేయకోకుండా అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే కొంచెం ఉందని చెప్పైతే నేను కొంచెం సాల్ట్ తక్కువైతే ఉందండి మేము తిన్నప్పుడు, అందుకే మళ్ళీ దీన్ని రీమోడలింగ్ అయితే చేస్తున్నాను. మా బన్నీ గాడు అయితే ఆ స్మెల్ వచ్చేస్తుంది కదా, వాడైతే తెగ డ్యాన్స్ వేసేస్తున్నాడండి. నాన్ వెజ్ స్మెల్ అంటే ఇంకా వాటికి పండగే పండగ కదా. ఇంకా పప్పు వేసుకున్నాను, పప్పు అయితే నలుగుతుంది. ఇంకా ఈ కర్రీ చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని తీసేసి పక్కన పెట్టేసేసుకుంటాను. పక్కన పెట్టేసుకొని మరొక బాండీ అయితే పెట్టుకొని దీంట్లోకి మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది దేనికి అనుకుంటున్నారా? ఎగ్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళు ఏం చేశారంటే 5 ఎగ్స్ అయితే వేసేసి పంపించేశారు. ఆ 5 ఎగ్స్ ఏం చేయాలని చెప్పి అయితే, ఎందుకంటే చేప తిన్నప్పుడు ఎగ్ తినాం కదా, అందుకే ఎగ్స్ అయితే తినలేదనమాట. అవి ఏం చేస్తున్నానంటే, కొద్దిగా ఆయిల్లోనూ వేడైపోయాక అందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఈ ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని ఇవి కొంచెం రోస్ట్ అయ్యేలాగైతే వేపుకోవాలండి. ఇవి కొంచెం వేగాక అప్పుడు దీంట్లోకి మనకి స్పైసెస్ ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు. వాళ్ళు చేసిన ఎగ్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించినాయి అనమాట. ఇంక అందుకని చెప్పి నేను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్టు వేసేసుకొని అయితే బాగా కలిపేసుకున్నానండి. కలిపేసేసుకొని దీంట్లోకి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, కరివేపాకు, ధనియాలు, జీరా అన్నీ కలిపి చేసుకున్న పొడి అయితే ఉందండి. అదొకసారి అయితే నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆ పొడి కూడా చేసి చూపిస్తానండి. అది గరం మసాలా పొడి, ఇంట్లో చేసుకునే బిర్యానీ మసాలా పొడి కూడా నేను మీకు వీడియో షేర్ చేసుకుంటాను. ఆ పొడి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనకి ఫంక్షన్లోనూ ఏ వంట అయినా కుదిరినప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. దానికోసమే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా దీనితో పాటు అయితే సాంబార్ కూడా ఉందండి, దాన్ని కూడా బాగా వేడి చేసేస్తున్నాను. ఇంకా మాకు ఈరోజు డిన్నర్లోకి అయితే వెరైటీస్ రెడీ అయిపోయినాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయాకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎగ్స్ బాగుంటాయి అన్నమాట. ఇందాక కలర్ ఎలా ఉంది, ఇప్పుడు కలర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడైతే సాంబార్ అయితే కొంచెం వేడైందండి. కొద్దిగా ఇలాగా మరిగొచ్చేలాగైతే మరగనిచ్చేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి నేను మళ్ళీని, ఎందుకంటే కొంచెం చప్పగా ఉన్నాయన్నమాట. అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.